10 years బ్యాక్ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పాండ్ అయింది. తర్వాత గూగుల్, అమెజాన్, డెలాయిట్, యాసెంచర్ ఒక్కొక్కటిగా కంపెనీస్ హైదరాబాద్ ని చూస్ చేసుకుంటూ వచ్చేసాయి. అప్పుడు చాలా మందికి ఇది రొటీన్ బిజినెస్ న్యూస్ లాగా అనిపించింది. కొత్త ఆఫీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్ అంతే. కానీ ఆ హెడ్ లైన్స్ కలిసి ఒక సిటీ ఫ్యూచర్ ని షేప్ చేస్తున్నాయని అప్పుడు చాలా మంది రియలైజ్ అవ్వలేదు. ఈ రోజు రిజల్ట్ మన ముందే ఉంది. హైదరాబాద్ ఇండియాలో బిగ్గెస్ట్ ఐటీ హబ్ లో ఒకటి. లక్షల జాబ్స్, థౌసండ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్. క్వశ్చన్ ఏంటి అంటే, హిస్టరీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా? TCS secures land in Anakapalli and Pune for AI infrastructure expansion. హెడ్లైన్ చూస్తే TCS ల్యాండ్ అక్వైర్ చేసింది అంతే అనిపించచ్చు. కానీ ఈ స్టోరీ TCS గురించి మాత్రమే కాదు. లాస్ట్ కొన్ని మంత్స్ లో గూగుల్ బ్యాక్డ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ అనౌన్స్ చేసింది. అదాని గ్రూప్ లార్జ్ స్కేల్ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేసింది. సిఫీ వైజాగ్ లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ చేస్తుంది. అండర్ సీ కనెక్టివిటీ ఎకోసిస్టమ్ గురించి డిస్కషన్స్ లో వైజాగ్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు TCS, గూగుల్ బ్యాక్డ్ ఇనిషియేటివ్, అదాని, సిఫీ, డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ బిజినెస్ మోడల్స్, ఒక కామన్ కనెక్షన్ వైజాగ్. కోయిన్సిడెన్సా లేక ఒక కొత్త టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏమన్నా బిల్డ్ అవుతుందా? అసలు ఈ కంపెనీస్ అందరికి వైజాగ్ లో ఏం కనిపించింది? స్టోరీ మొత్తం కనెక్ట్ చేస్తే ఆన్సర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. లాస్ట్ 1 year ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన టెక్నాలజీ న్యూస్ గుర్తు తెచ్చుకోండి. గూగుల్ బ్యాక్డ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్, అదాని ఇన్వెస్ట్మెంట్స్, సిఫీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, TCS ల్యాండ్ అక్విజిషన్. సపరేట్ గా చూస్తే డిఫరెంట్ హెడ్లైన్స్, కలిపి చూస్తే ఒక కనెక్షన్. గూగుల్ ఒక డెసిషన్ తీసుకుంది, అదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బెట్ చేస్తుంది. సిఫీ డిజిటల్ కనెక్టివిటీ స్ట్రెంథెన్ చేస్తుంది. ఇప్పుడు TCS కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తుంది. క్వశ్చన్ ఏంటి అంటే, డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్న కంపెనీస్ ఎందుకు ఒకే రీజియన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి? చీప్ ల్యాండా, గవర్నమెంట్ ఇన్సెంటివ్సా, పోర్టా? ఇవన్నీ రీజన్స్ లో భాగం కావచ్చు, కానీ కంప్లీట్ పిక్చర్ కాదు. సర్ఫేస్ లెవెల్లో ఇది ల్యాండ్ అక్విజిషన్ స్టోరీ. కొంచెం డీప్ గా వెళ్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ. ఇంకా డీప్ గా వెళ్తే ఇంటర్నెట్ స్టోరీ. అవును, ఇంటర్నెట్. ఈ స్టోరీ ఆఫీస్ బిల్డింగ్ తో స్టార్ట్ అవ్వలేదు, సముద్రంతో స్టార్ట్ అయింది. వైజాగ్ ఫ్యూచర్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా లేదా అనే డిస్కషన్ లో బే ఆఫ్ బెంగాల్ ఒక కీలక పార్ట్. అది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎలా కనెక్ట్ అయింది? ఆన్సర్ తెలుసుకోవాలి అంటే మనం ముందు ఇంటర్నెట్ యాక్చువల్ గా కంట్రీస్ మధ్య ఎలా ట్రావెల్ అవుతుందో అర్థం చేసుకోవాలి. అదే ఈ స్టోరీలో బిగ్గెస్ట్ క్లూ. వై వైజాగ్? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇండియాలో ఆల్రెడీ హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, పూణే ఉంది, చెన్నై ఉంది. మరి టెక్నాలజీ కంపెనీస్ ఎందుకు వైజాగ్ వైపు చూస్తున్నాయి? చీప్ ల్యాండ్ ఒకటే రీజన్ అయితే ఇండియాలో ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఒకటే రీజన్ అయితే వేరే స్టేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆన్సర్ లో జియోగ్రఫీ ఒక ఇంపార్టెంట్ పార్ట్. వైజాగ్ ఇండియా ఈస్ట్ కోస్ట్ లో ఉంది. స్కూల్ జియోగ్రఫీ ఫ్యాక్ట్ లా అనిపించవచ్చు, టెక్నాలజీ వరల్డ్ లో మాత్రం అది ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. రీజన్ ఏంటి అంటే, మనం ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాం, గూగుల్ సెర్చ్ చేస్తున్నాం, ChatGPT యూస్ చేస్తున్నాం. ఈ డేటా అంతా శాటిలైట్ ద్వారా ట్రావెల్ అవుతుందని చాలా మంది తెలుసు. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ సముద్రం కింద ఉన్న సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే అవి కంట్రీస్ ని కనెక్ట్ చేసే ఇంటర్నెట్ హైవేస్. ఈ కేబుల్స్ ఓషన్ నుంచి ల్యాండ్ మీదకి వచ్చే పాయింట్ ని కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అంటారు. అంటే సముద్రం నుంచి వచ్చే గ్లోబల్ ఇంటర్నెట్ నెట్వర్క్ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కనెక్ట్ అయ్యే ప్లేస్. ఇక్కడ వైజాగ్ ఇంపార్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సిఫీ ఆల్రెడీ వైజాగ్ లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ కనెక్టివిటీ స్ట్రెంథెన్ అవడం వల్ల ఫ్యూచర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ కంపెనీస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే రిలయబుల్ కనెక్టివిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, పోర్ట్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఫోకస్ ఇవన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే రీసెంట్ టెక్నాలజీ అనౌన్స్మెంట్స్ లో వైజాగ్ పేరు మళ్ళీ వినిపిస్తుంది. గూగుల్ బ్యాక్డ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్, అదాని ఇన్వెస్ట్మెంట్స్, సిఫీ కనెక్టివిటీ ఎక్స్పాన్షన్, ఇప్పుడు TCS ల్యాండ్ అక్విజిషన్. స్టోరీ ఇక్కడ ఇంకో టర్న్ తీసుకుంటుంది. కనెక్టివిటీ ఇంపార్టెన్స్ అర్థమైంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెన్స్ కూడా అర్థమైంది. కానీ ఇంకో క్వశ్చన్ మిగిలింది, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కంపెనీస్ ఎందుకు హండ్రెడ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నాయి, రిజర్వ్ చేసుకుంటున్నాయి? రెగ్యులర్ ఆఫీస్ క్యాంపస్ కి అంత స్పేస్ అవసరమా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్, TCS ల్యాండ్ ఎక్వైర్ చేసింది అని వినగానే చాలా మందికి ఒక ఆఫీస్ క్యాంపస్ ఇమాజిన్ చేసుకుంటారు. గ్లాస్ బిల్డింగ్స్ మనం చూసే ఉంటాం. ఇక్కడ హైదరాబాద్ ఆదిబట్లలోనూ లేకపోతే ఇంకొక చెన్నైలోనూ ఉన్న ఆఫీస్ గ్లాస్ బిల్డింగ్స్, మీటింగ్ రూమ్స్, క్యూబికల్స్, థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇవే కదా మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఏ డేటా సెంటర్ పిక్చర్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. మీరు ChatGPT క్వశ్చన్ అడిగితే కొన్ని సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. యూట్యూబ్ లో వీడియో ప్లే చేస్తే ఆల్మోస్ట్ ఇన్స్టాంట్ గా స్టార్ట్ అయిపోతుంది. క్లౌడ్ లో ఫైల్ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్సెస్ అవుతుంది. మన స్క్రీన్ మీద ఇది సింపుల్ ఎక్స్పీరియన్స్ లాగా కనిపించవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ సర్వర్స్ ని రన్ చేయడానికి రిలయబుల్ పవర్ సప్లై కావాలి, హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి, లార్జ్ కూలింగ్ సిస్టమ్స్ కావాలి, బ్యాకప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, 24/7 మానిటరింగ్ కావాలి. అందుకే
ఏఐ డేటా సెంటర్స్ అంటే డిజిటల్ సర్వీసెస్ రన్ అయ్యే ఇంజన్ రూమ్ లాంటిది. క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఏఐ మోడల్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, ఆన్లైన్ అప్లికేషన్స్ వీటన్నిటికీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ గా పనిచేస్తుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కంపెనీస్ ప్రెసెంట్ డిమాండ్ మాత్రమే చూసి కోట్లు ఇన్వెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? కాదు. నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తాయి. అందుకే లార్జ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ రిజర్వ్స్ చేసుకుంటున్నాయి. కరెంట్ రిక్వైర్మెంట్ కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చూస్తుంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఒక ఏ డేటా సెంటర్ కంప్లీట్ అయ్యాక బెనిఫిట్ సర్వర్స్ వరకే లిమిట్ అవుతుందా, లేక ఆ సిటీ ఎకానమీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే అది కూడా చూద్దాం. ఇప్పటి వరకు కంపెనీస్ ఎందుకు వైజాగ్ వైపు చూస్తున్నాయో చూసాం. క్వశ్చన్ ఇప్పుడు వేరే. ఈ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ అయితే మన లైఫ్ లో ఏం మారుతుంది? దానికి ఆన్సర్ వచ్చేసి డేటా సెంటర్ బిల్డింగ్ లో కాదు, దాని చుట్టూ బిల్డ్ అయ్యే ఎకో సిస్టమ్ లో ఉంది. హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మైక్రోసాఫ్ట్ వచ్చింది, తర్వాత గూగుల్, అమెజాన్. ఆ కంపెనీస్ మాత్రమే హైదరాబాద్ ని మార్చలేదు, వాటి చుట్టూ బిల్డ్ అయిన ఎకో సిస్టమ్ మార్చింది. ఎంప్లాయీస్ వచ్చారు, హౌసింగ్ డిమాండ్ పెరిగింది, రెస్టారెంట్స్ ఓపెన్ అయినాయి, లోకల్ బిజినెస్ గ్రో అయ్యాయి, స్టార్ట్అప్స్ వచ్చాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ ఇంకో ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేస్తుంది. అదే ఎకో సిస్టమ్ ఎఫెక్ట్. ఇప్పుడు వైజాగ్ గురించి కూడా అదే డిస్కషన్ స్టార్ట్ అయింది. లార్జ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేట్ అవ్వాలి అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్, నెట్వర్కింగ్, కూలింగ్, సెక్యూరిటీ లాంటి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హోటల్స్, ట్రాన్స్పోర్ట్, రెంటల్ హౌసెస్, లోకల్ సర్వీసెస్ ఇలా చాలా సపోర్టింగ్ సెక్టర్స్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఆపర్చునిటీ గురించి చూస్తే ఐటీ జాబ్స్ వరకే లిమిట్ అవ్వకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సపోర్ట్ చేసే బిజినెస్ కి కూడా రీచ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన చాలా మంది నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై. రీజన్ సింపుల్, ఎక్కువ ఆపర్చునిటీస్ అక్కడే ఉన్నాయి అని. ఫ్యూచర్ లో అలాంటి ఆపర్చునిటీస్ కొన్ని ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమందికి బయట స్టేట్స్ కి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు. కంపెనీస్ కి లోకల్ టాలెంట్ దొరికితే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదే ఎకో సిస్టమ్ సైకిల్. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్, పవర్, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశం ఉంది. లోకల్ బిజినెస్ కి కూడా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్నిచర్ సప్లయర్స్, ఎలక్ట్రికల్ వెండర్స్, లాజిస్టిక్ కంపెనీస్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఫుడ్ బిజినెసెస్. ఒక లార్జ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే వీళ్ళందరికీ వర్క్ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మీకు ఆల్రెడీ తెలిసిందా, వైజాగ్ లో రేట్లు దారుణంగా పెరిగిపోయాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్రాడ్యువల్ గా పెరిగితే రెంటల్ డిమాండ్ పెరుగుతుంది, కమర్షియల్ స్పేసెస్ పెరుగుతాయి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ పెరుగుతాయి. ఇవి కూడా టైం తో పాటు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం క్లియర్ గా ఉండాలి. హైదరాబాద్ ఓవర్ నైట్ ఐటీ హబ్ కాలేదు, బెంగళూరు ఓవర్ నైట్ స్టార్ట్అప్ క్యాపిటల్ కాలేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కి డికేడ్ పట్టింది. వైజాగ్ జర్నీ కూడా అలాంటి లాంగ్ టర్మ్ ప్రాసెస్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఇనిషియల్ సిగ్నల్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి, క్వశ్చన్ మాత్రం ఇంకా మిగిలింది. ఈ జర్నీ సక్సెస్ఫుల్ అయితే బిగ్గెస్ట్ బెనిఫిషియర్స్ ఎవరు? స్టూడెంట్సా, వర్కింగ్ ప్రొఫెషనల్సా, లేక బిజినెస్? అదే ఫైనల్ గా చూద్దాం. ఈ వీడియోలో బిగ్గెస్ట్ టేక్ అవే ఇదే. కంపెనీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయో తెలుసుకోవడం యూస్ఫుల్, కానీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కోసం ప్రిపేర్ అవడం ఇంకా ఇంపార్టెంట్. చాలా మంది ఏ అంటే చాట్ జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కోడింగ్ అంతే అనుకుంటారు. రియాలిటీ మాత్రం అలా ఉండదు. ఏ ఎకో సిస్టమ్ రన్ అవ్వాలి అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, డేటా సెంటర్స్ ఆపరేషన్, ఆటోమేషన్ లాంటి రోల్స్ అన్ని ఈక్వల్ ఇంపార్టెంట్. స్క్రీన్ మీద మనకి కనిపించేది ఏ సాఫ్ట్వేర్, బ్యాక్గ్రౌండ్ లో దాన్ని రన్ చేసేది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్యూచర్ లో డిమాండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి మాత్రమే కాదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసి మెయింటైన్ చేసి స్కేల్ చేసే ప్రొఫెషనల్స్ కి కూడా పెరిగే అవకాశం ఉంది. ఫ్రెషర్స్ అయితే లినక్స్ ఫండమెంటల్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ బేసిక్స్, AWS లేదా అజూర్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ లాంటి స్కిల్స్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడం చాలా మంచి పాయింట్. ఆల్రెడీ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే క్లౌడ్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, డెవాప్స్, ఆటోమేషన్, సెక్యూరిటీ లాంటి హై డిమాండ్ ఏరియాస్ లో అప్స్కిల్ అవడం ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కి హెల్ప్ అవుతాయి. ఒక హెడ్ లైన్ గా చూస్తే TCS ల్యాండ్ ఎక్వైర్ చేసింది, గూగుల్ బ్యాక్ అండ్ AI ఇనిషియేటివ్ ఒక సైడ్, అదాని ఇన్వెస్ట్మెంట్ ఒక సైడ్, సిఫీ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సైడ్. సపరేట్ గా చూస్తే ఇవన్నీ రొటీన్ బిజినెస్ అనౌన్స్మెంట్స్ లాగా కనిపించవచ్చు, కానీ ఒక ఫ్రేమ్ లో పెట్టి చూస్తే డిఫరెంట్ పిక్చర్ కనిపిస్తుంది. స్లోగా ఒక టెక్నాలజీ ఎకో సిస్టమ్ షేప్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. వైజాగ్ ఫ్యూచర్ లో హైదరాబాద్ లా మారుతుందా, లేదా తన ఓన్ టెక్నాలజీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుందా? ఆ ఆన్సర్ చెప్పడానికి ఇంకా టైం అయితే ఉంది. కానీ హిస్టరీ ఒక విషయం మాత్రం చెప్తుంది, బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక రోజులో స్టార్ట్ అవ్వవు, ఒక హెడ్ లైన్ తో కంప్లీట్ అవ్వవు. చిన్న చిన్న డెసిషన్స్ ఒక్కొక్కటిగా కలిసి ఇయర్స్ తర్వాత ఒక సిటీ ఫ్యూచర్ ని మార్చేస్తాయి. హైదరాబాద్ స్టోరీని ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తున్నాం, వైజాగ్ స్టోరీని స్టార్ట్ అవుతున్న స్టేజ్ లో చూస్తున్నాం. ఈ స్టోరీ నెక్స్ట్ చాప్టర్ ఎలా ఉంటుందో చూడాలి, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఆ ఫ్యూచర్ లో మన ప్లేస్ ఏంటి అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.